కార్యానికైనా శుభారంభం. ఈరోజు స్వామి సత్య సాయిబాబా వారి శత జయంతి ఉత్సవం. ప్రతి ఏడాది అన్నమాచార్య భావన వాహిని స్వామివారి జన్మదినోత్సవాన్ని జరుపుతుంది. ఈసారి కూడా స్వామివారి శత జయంతి కావడంతో కొంత ఉత్సాహం పాలు ఎక్కువగా ఉంది. ఏ శుభకార్యాన్నైనా మనం గణపతి ప్రార్థనతో ప్రారంభించడం సాంప్రదాయంగా ఉంది. నేను స్వామిని గణపతిగా, గురువుగా, నారాయణునిగా, శివుడిగా, అమ్మవారిగా, అంతేకాదు యేసుగా, బుద్ధుడిగా, నానక్గా, అల్లాగా భావించి రాసిన భజనలను పుస్తకం తీసుకెళ్ళి స్వామి చేతిలో పెడితే స్వామి చాలా సంతోషంగా, ప్రేమగా వాటిని తిరగవేయడం చూడడం, ఆ పిక్చర్ నా కళ్ళల్లోనే ఉంది. చెట్టుకో పువ్వు కోసి మాల నల్లావు బంగారు అన్నారు. అది రికార్డ్ చేసే ముందర నేను స్వామివారికి చూపించి ఆశీర్వాదం తీసుకొచ్చి దాన్ని ఇక్కడ 21st సెంచరీలో మా సందీప్ సత్యజిత్ అనే విద్యార్థులతో నేను పాడి వాళ్ళు రిపీట్ చేస్తున్నట్టుగా రికార్డ్ చేశాం. అది 1995లో వెళ్ళాము పుట్టపర్తికి. స్వామి విడుదల చెయ్యాలి దాన్ని. నేను రూమ్లో వింటున్నాను ఆ క్యాసెట్. నాకు సంతృప్తి కలగలేదు. గురుప్రసాద్ అని కీబోర్డు వాయిస్తాడు,
ఆ అబ్బాయి కూడా ఉన్నాడు రూమ్లో. బాగుంది మేడం అంటున్నాడు. నాకు తృప్తి కలగట్లేదు. నేనేమీ మాట్లాడకుండా నేను వెళ్ళిపోతున్నాను గురుప్రసాద్ హైదరాబాద్కి అని మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసాను. తర్వాత నేను చెన్నైకి వెళ్ళి బాలసుబ్రహ్మణ్యం గారి స్టూడియో ఉంది, అది కోదండపాణి స్టూడియో. అందులో మళ్ళీ నేను ఆ పాటలన్నీ మళ్ళీ ఫీడ్ చేయించుకుని కొన్ని అన్నీ మళ్ళీ పాడి ఆ స్టూడియోలో. అప్పుడు సందీప్ కూడా సత్యజిత్ కూడా వచ్చారు. వాళ్ళను మళ్ళీ పాడమని నేను రికార్డ్ చేయడం జరిగింది ఆ పాట. 1996లో స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు లేడీస్ డే రోజు నవంబర్ 19th నేను సంజీవరావు గారని స్వామికి సెక్రటరీ ఉండేవారు. ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి ఇది రిలీజ్ చేయాలి, స్వామి రిలీజ్ చేస్తానన్నారు అని చెప్తే, రిలీజ్ అంటే రిబ్బన్ తీసి దాన్ని పేపర్ తీసి అవన్నీ చేయరు, ఇట్లా తాకుతారంతే అని చెప్పారు. నేను సరేనండి నేను వచ్చాను, కానీ నాకు లోపల అసంతృప్తిగా ఉంది. స్వామి రిబ్బన్ తీసి పేపర్ తీసి ఆల్బమ్ చూసి అందరికీ చూపించి అక్కడ ఉన్న వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుండు అని నా మనసులో ఉంది. మీరు నమ్ముతారో నమ్మరో ఆ పిక్చర్లన్నీ ఉన్నాయి. ఈసారి ఎందుకో డిస్ప్లే ఇక్కడ ఒకటి పెట్టారు. మామూలుగా అక్కడ డిస్ప్లే చేస్తుంటారు అన్నీ. ఎవరో చెప్పినట్టుగా స్వామి రిబ్బన్ తీయడం, పేపర్ తీయడం, క్యాసెట్ తీయడం, చూసి స్మైల్ చేయడం. ఆ క్యాసెట్ పేరు ఐ లవ్ యూ సాయిబాబా. అందరికీ ఇలా చూపించి ఎంఎస్ అమ్మ నాకు థర్డ్ మనిషిగా కూర్చున్నారు. ఆమెకి ఇచ్చారు, నా పక్కనున్న ఆమెకి ఇచ్చారు, నాకు ఇచ్చారు, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ పిక్చర్స్ నాకు గుర్తుండేలాగా ఎవరు క్లిక్ చేశారో ఈరోజు దాకా నాకు తెలియదండి. ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ మూలాన మమ్మల్ని ఎవరిని, అప్పట్లో ఐఫోన్లు లేవు, కెమెరాలు కూడా తీసుకెళ్ళని ఎవరు క్లిక్ చేశారో కానీ నాకు తెచ్చిచ్చారు. శాస్త్రి గారు అని ఉన్నారు, మీరు పాడారు, అవి పిక్చర్లన్నీ వచ్చాయని తీసుకొచ్చి ఇచ్చారు. నాకు చాలా సంతోషం కలిగింది. ఎందుకనంటే ఊరికే టచ్ చేస్తారన్న స్వామి నేను మనసులో అనుకున్నట్టుగానే రిబ్బన్ తీయడం, పేపర్ తీయడం ఇవన్నీ చేశారు కదా అని. కాబట్టి ఏదైనా శరణాగతితో మనం స్వామిని వేడుకుంటే అది మనసులో నుండి మనకు జెన్యున్ భక్తితో వస్తే ఆయన తప్పకుండా జరిగేలాగా చూస్తారు అని నాకు అర్థమైంది. అది ఆ ఆల్బంలో నుండి గణపతి ప్రార్థన సందీప్ పాడతాడు, అందరూ రిపీట్ చేస్తారు. గణపతయే నమః శ్రీ సాయి గణపతయే నమః. ఓం మహాగణపతయే నమః శ్రీ సాయి గణపతయే నమః. విఘ్నహరణ సాయి గజానన విద్యాదాయక ప్రశాంతి సదన.
శ్రీమంకరలాభంకర సాయి ప్రదాయక సాయి శ్రీమంకరలాభంకర సాయి ఓం మహాగణపతయే నమః శ్రీ సాయి గణపతయే నమః మహాగణపతయే నమః శ్రీ సాయి గణపతయే ప్రణవ స్వరూపా ప్రేమ ప్రదీపా పర్తిపురీశ సాయి గణేశ ప్రణవస్వరూపా ప్రేమ ప్రదీపా పర్తిపురీశ సాయి గణేశ అభయంకర పరమేశ్వర సుతవర గం 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 గణేశ్వరా భయంకర పరమేశ్వర సుఖవర గం 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 గణేశ్వర ఓం మహాగణపతయే నమః శ్రీ సాయి గణపతయే నమః ఓం మహాగణపతయే నమః శ్రీ సాయి గణపతయే నమః విఘ్నహరణ సాయి గజానన విద్యాదాయక ప్రశాంతి సదన విఘ్నహరణ సాయి గజానన విద్యాదాయక ప్రశాంతి సదన సిద్ధి బుద్ధి ప్రదాయక సాయి క్షేమంకరలాభంకర సాయి ప్రదాయక సాయి క్షేమంకరలాభంకర సాయి ఓం మహాగణపతయే నమః శ్రీ సాయి గణపతయే నమః ఓం మహాగణపతయే నమః శ్రీ సాయి గణపతయే నమః ప్రణవ స్వరూపా ప్రేమ ప్రదీపా పర్తిపురీశ సాయి గణేశ ప్రణవస్వరూపా ప్రేమ ప్రదీపా పర్తిపురీశ సాయి గణేశ అభయంకర పరమేశ్వర సుతవర గం 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 గణేశ్వరా భయంకర పరమేశ్వర సుఖవర గం 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 గణేశ్వర ఓం మహాగణపతయే నమః శ్రీ సాయి గణపతయే నమః ఓం మహాగణపతయే నమః శ్రీ సాయి గణపతయే నమః ఓం మహాగణపతయే నమః కేవలం పాటలు పాడడమే అవుతే అదొక అవకాశంగా భావించి ప్రొఫెషనల్ గ్రోత్ కోసం పాడడం కాకుండా ఈ భజనలు మనసును ప్రక్షాళనం చేస్తే ఆ పవిత్రతతో జీవనం గడపగలిగితే అది గొప్పది అని స్వామి ఎన్నోసార్లు చెప్పారు. ఈ శ్రీ గురుభ్యో నమః ఆయనను గురువుగా భావించి నేను పాడిన ఒక సంకీర్తన చిరంజీవి సాందీప్ పాడి
మిగిలిన విద్యార్థులంతా దాన్ని రిపీట్ చేసి మీరు వింటారు. దయచేసి మీకు వీలైతే మీరు కూడా గొంతు కలపవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఆయన విలక్షణమైన గురువు అని ఎందుకు చెప్తున్నానంటే, ఇంటర్వ్యూలో ఎన్నోసార్లు చాలా స్వామికి మనమంటే చాలా ఇష్టమేమో, మనం చాలా క్లోజ్ ఏమో అనే భ్రమ కలిగించిన స్వామి కొన్నిసార్లు ఎలాగా ట్రీట్ చేస్తారంటే, మీకు ఉదాహరణకు చెప్తాను. స్వామి గణపతి సచ్చిదానంద గారి జయంతి ఉత్సవాల్లో నేను కచేరీ పాడిన తర్వాత తిరిగి వస్తున్నాం హైదరాబాద్కి. ఒక వ్యాన్ మాట్లాడుకున్నాము, అందులో ఆర్టిస్టులు అందరూ గాయకులందరం వస్తున్నాం. బెంగళూరు వచ్చేసరికి స్వామి వైట్ ఫీల్డ్స్లో ఉన్నారని తెలుసుకొని నేను మా ఆయన్ని అడిగాను, వెళ్ళిపోదాం ఒకసారి స్వామిని చూసి వస్తామంటే, అందరూ ఉన్నారు కదా, వీళ్ళందరినీ ఏం చేస్తావు, ఇంతమందికి అకామిడేషన్ ఎక్కడ తెస్తావు, తర్వాత వ్యాన్ ఏం చేస్తావు, అది మనం మాట్లాడుకున్నది 2 రోజులకే కదా అని చెప్పి ఆయన అంటే, సరే నేనన్నా చూసి వస్తాను. నేను మా రమణ వెళ్ళిపోయామండి ఇక్కడ వైట్ ఫీల్డ్స్ ఆశ్రమానికి, బృందావనం వెళ్ళాం. మంచి రూమ్ దొరికింది. దర్శనానికి వెళ్తాం కదా, అక్కడ సుశీల గారు కూర్చొని ఉన్నారు. ఈ సంఘటన ఇదివరకు చెప్పాను అనుకుంటా కదా, కానీ మళ్ళొకసారి, రామాయణం ఎవరికి తెలీదు, అందరికీ తెలిసిందే. మళ్ళీ ఎలాగా అనుకుంటామో, స్వామి అనుభవాలు కూడా మళ్ళీ నెమరు వేసుకోవడంలో ఒక ఆనందం, ఒక అనుభూతి, ఆ తాలూకు సందేశాన్ని కూడా మనసులో నింపుకోవడం జరుగుతుంది. ఆయన ఏమన్నారంటే, సుశీల గారు అక్కడ కూర్చొని ఉన్నారు, నన్ను చూసిరా, రా శోభ ఇక్కడ కూర్చోవాలి. సరే, నాకు సుశీల గారు చాలా అభిమాన గాయనండి, నాకు చిన్నతనం నుండి. వెళ్ళి కూర్చున్నాను. స్వామి వచ్చారు 2-3 నిమిషాలకి. వచ్చి ఆమెను మటుకు చూసి ఆమెతో మాట్లాడుతున్నారు. నేను ఇంకొంచెం 2 ఇంచులు పెద్దగా ఉన్నానండి, లావుగా. అప్పుడు ఆమె పక్కనే కూర్చున్నాను. నన్ను చూడట్లేదు స్వామి. ఆయనకే సాధ్యం అట్లా చేయగలగడం. ఆమెనే చూసి మాట్లాడి 5 నిమిషాలు వెళ్ళిపోయారు. నాకు కొంచెం ఎక్కడొచ్చి ఉక్కుమన్నది, ఏంటబ్బా మనతో మాట్లాడలేదే స్వామి. ఆమె చాలా సీనియర్ డివోటీ కదా, మనసును తమాయించుకుందాం, రేపు అవకాశం వస్తుంది అనుకున్నాను. ఆ రేపు రానే వచ్చింది. మళ్ళీ సుశీల గారు అక్కడే కూర్చున్నారు. మళ్ళీ నన్ను, రా శోభ ఇక్కడ కూర్చో అన్నారు. నేను ఇంకోసారి అయితే చాలా సంతోషంగా వెళ్ళి కూర్చుంటా, కానీ స్వామి సమక్షంలో నేను ఒంటరినండి ఎప్పుడు. కానీ ఆమె అంతటి ఆర్టిస్ట్ పిలుస్తుంటే కాదనలేక వెళ్ళి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత స్వామి వచ్చారు. మళ్ళీ అలాగే ఆమె మీదే ఫోకస్ చేసి చూపు మాట్లాడే వెళ్ళిపోయారు. నాకు ఈసారి ఎక్కువ బాధ కలిగింది. ఏంటి స్వామి ఇట్లా చేస్తున్నారు, ఇంత లావు మనిషిని పక్కనే కూర్చున్నాను, కనీసం ఒక గ్లాన్స్ రాదా నా వైపు అని. సరే, మళ్ళీ 3వ రోజు పోదామనుకున్నాను. అదే జరిగింది. మళ్ళీ సుశీల గారి పక్కనే కూర్చున్నాను. స్వామి వచ్చారు. సుశీల గారిని ఇంటర్వ్యూకి పిలిచారు. ఇట్లా అని ఆమె పోతూ, రా శోభ ఇంటర్వ్యూకి వెళ్దామని. నన్ను పిలవలేదమ్మా అంటే, నిన్ను పిలిచాను, నేను చూశాను, రా. నన్ను పిలవలేదమ్మా అన్నాను. నీ ఇష్టం అయితే నేను వెళ్తున్నాను, వెళ్ళిపోయాడు. 2-3 సార్లు పిలిచారు రమ్మని. ఎందుకంటేనండి, స్వామి పిలవకుండా పోతే వెనక్కి పంపించిన సందర్భాలు కూడా నేను చూశాను. కాబట్టి నేను ఆ సాహసం చేయలేదు. ఆమె ఇంటర్వ్యూకి వెళ్ళిపోయారు. నేను
రూమ్కి తిరిగి వచ్చి చాలా బాధలో ఉన్నాను. ఏంట్రబ్బా నన్ను పిలవలేదు స్వామి, ఆమెను పిలిచి ఇంటర్వ్యూకి పిలిచారు అని ఒక రకమైన ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నాను. రమణని పిలిచి చెప్పాను, ఒరేయ్ మనం ఉండద్దు ఇక్కడ, వెళ్ళిపోదాం ఇంకా అని చెప్పి ఒక కారు, మన టైం బాగలేదు ఈసారి వెళ్ళిపోదామని చెప్పాను. వాడు మాట్లాడే ట్యాక్సీ వెళ్ళిపోయాం రైల్వే స్టేషన్కి. ఆ వెళ్ళే ముందర ఏం జరిగిందంటే, వెయిట్ చేస్తున్న కార్ కోసమని సుశీల గారు ఇంటర్వ్యూ నుండి వెనక్కి వచ్చారు, స్ట్రైట్గా నా రూమ్కి వచ్చారు. ఎప్పుడూ రాలేదు ఆ సార్ వచ్చారు. మరి వచ్చి, శోభ నేను స్వామిని అడిగానమ్మా, శోభను కూడా పిలిచారు కదా స్వామి అని. పిలవలేదన్నారు అని చెప్పి, ఈ మాట చెప్పడానికి మీరు నా రూమ్కి రావాలా అండి అని మనసులో అనుకున్నాను. ఆమె చెప్పి ఆ విషయం వెళ్ళిపోయింది. ఇంకా దుర్యోధనుడు ఎలా బాధపడతాడో నాకు అదే గుర్తొచ్చిందనమాట. ఆ మయసభకు నన్నేల పిలవవలే, పిలిచిరిపో నేనేల పోవలే, పోయి తిని పో. ఆ ద్రౌపది నన్ను నేను ఆ నీటి మడుగులో కాలేల మోపవలే, ద్రౌపది నన్ను చూసి ఏల నవ్వవలే అన్నట్టుగా నేను పుట్టపర్తికి వచ్చి తినిపో, బెంగళూరుకు వచ్చి తినిపో, సుశీల గారేల పిలవవలే, పిలిచిరిపో, ఆమె పక్కన నేనేలా కూర్చునవలే, కూర్చుంటేని పో, స్వామి ఎలా రావాలే, ఆమెతోనే మాట్లాడవాలే. ఇలా అనుకుంటూ చాలా బాధపడ్డానండి. వెళ్ళిపోయాను, ఇంకా కారు వచ్చింది వెళ్ళిపోయాను. మావాడు ఏదేదో గప్స్ అండ్ గ్యాస్ చెప్పాడు వాళ్ళకి. చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం ఉంది మేడంకి హైదరాబాద్లో, భర్తీ ఇవ్వండి. అప్పటికెళ్ళి అప్పటిదప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో అప్రిషియేటివ్గా ఉన్నమాట వాస్తవమే, కానీ వీడు ఆ రోజు చెప్పింది అబద్ధమండి. కానీ చెప్పాడు వాడు. చెప్తే ఇస్తాం మీకు ఈక్యూలో బర్త్ అన్నారు. సరే నేను కాచు కూర్చున్నాను. ట్రైన్ నా కళ్ళ ముందే రావడం వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇంకే వేరే దారి లేదు. అక్కడెక్కడ హోటల్లో ఉండడం చేత కాదు. మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళామండి. అంటే నేను సాయంత్రం భజన మిస్ అయిపోయాను. మరుసటి రోజు దర్శనానికి వెళ్ళాను. వెళ్తే సుశీల గారు మద్రాసు వెళ్ళిపోయారు. సరే వెళ్ళి కూర్చున్నాను. స్వామి వచ్చారు. నిన్న లేవే, యాడికి పోయినావో అన్నాడు స్వామి. అంటే స్వామి ఏం చెప్పాలో తెలియదు. రైల్వే స్టేషన్కి వెళ్ళాను స్వామి. రైల్వే స్టేషన్కి పోయిండావా? ఏమి అక్కడ కచేరీ ఉండదా? అక్కడ చుట్టుపక్కల ఉన్న డివోటీస్ నీకు వాట్ ఈజ్ ఇట్ స్వామి వాస్ పుల్లింగ్ యువర్ లెగ్ అని వాళ్ళు అడగడం నన్ను. సరే ఇంకా నేను స్వామి నన్ను చూడలేదనుకున్నాను, కానీ ఎంతగా చూస్తే నేను నిన్న రాలేదు అనే విషయం గుర్తు ఉంటుంది ఆయనకి. ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, మర్చిపోవాల్సిన పని లేదు. హీఈస్ అవేర్నెస్, హీఈస్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ దేర్ హ్యాపెనింగ్. నిన్న రాలేదు ఈరోజు వచ్చింది అనేది ఆయనకు గుర్తు కాదు, మర్చిపోవడం కాదు, తెలుసు, అవేర్నెస్ ఆయన. కానీ ఎందుకు చేశారు అలాగా అని అంటే నాకు అర్థమైంది ఏంటంటే, భగవంతుడికి భక్తుడికి మధ్య ఒక పొర ఉంటుంది, అదే అహంకారం. దాన్ని ఎంతగా క్రష్ చేయాలి, ఎలా క్రష్ చేయాలి అనేది ఒక స్వామికే తెలుసు. ఆ స్వామి చేసిన మహా మిరాకిల్ అది. ఇప్పుడు మీకు అహంకారం లేదా అండి అని అడగండి, ఎందుకంటే అది
ఎంతటి వాళ్ళకైనా బ్రతికున్నప్పుడు ఉంటుంది కొంత, ముందరున్నంత లేదండి. ముందరున్నంత అహంకారం లేదు. అలాగా క్రష్ చేసి స్వామి అంతకు ముందెన్నోసార్లు పలకరించారో, ఆ తర్వాత ఎన్నోసార్లు పలకరించారో, ఆ టైంలో పలకరించలేదంటే ఆయన చేసిన ప్రక్రియ అహంకారాన్ని నలగొట్టడం. అంతకన్నా అద్భుతమైన గురువు మనకు లభ్యంలో ఉన్నారని నేను అనుకోను. ఏమి ఒక్క మాట అనకుండా, తిట్టకుండా ఆయన చేసే ప్రక్రియలు మనలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తాయి కదా. అటువంటి మహాగురువు శ్రీమాన్ సత్యసాయి బాబా వారు. శ్రీ గురుభ్యో నమః. సందీప్ పడతాడు. నాకు పాడడం కొంచెం ఇబ్బందిగా ఉందండి. నాకు ఈ ఇయర్ ప్రాబ్లం వచ్చి కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. అందుకని నేను పాడలేకపోతున్నాను, నన్ను మన్నించండి. మా వాళ్ళు అద్భుతంగా పాడి వినిపిస్తారు. శ్రీ గురుభ్యో నమః. సాయి మహాభ్యో నమః. పరబ్రహ్మ స్వరూపా సత్య సాయి గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. సాయి మహాభ్యో నమః. బ్రహ్మానంద స్వరూప సాయి ఆత్మ జ్ఞాన ప్రదీపా. బ్రహ్మానంద స్వరూప సాయి ఆత్మ జ్ఞాన ప్రదీపా. ద్వంద్వాతీత త్రిగుణరహిత సాక్షిభూత భావాతీత. శ్రీ గురుభ్యో నమః. సాయి మహాభ్యో నమః. మాతా పితా త్వమేవ బంధు సఖా త్వమేవ. మాతా పితా త్వమేవ బంధు సఖా త్వమేవ. విష్ణు మహేశ్వర రూప అణు బ్రహ్మాండాంతర్గత రూప. విష్ణు మహేశ్వర రూప అణు బ్రహ్మాండాంతర్గత
महभ्यो नमः श्रीगुरुभ्यो नमः साई महभ्यो नमः परब्रह्म स्वरूप सत्य साई गुरुभ्यो नमः परब्रह्म स्वरूप सत्य साई गुरुभ्यो नमः ब्रह्मानंद स्वरूप साई आत्म ज्ञान प्रदीप 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 द्वन्द्वातीता त्रिगुणरहित साक्षीभूता भावातीता द्वन्द्वातीता त्रिगुणरहित साक्षीभूता भावातीता श्रीगुरुभ्यो नमः साई महभ्यो नमः श्रीगुरुभ्यो नमः साई महभ्यो नमः माता पिता त्वमेव बन्धु सखा त्वमेव 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 ब्रह्म विष्णु महेश्वर रूप अणु ब्रह्मांडांतर्गत रूप ब्रह्म विष्णु महेश्वर रूप अणु ब्रह्मांडांतर्गत रूप श्री गुरुभ्यो नमः साई महभ्यो नमः श्री गुरुभ्यो नमः साई महभ्यो नमः परब्रह्म स्वरूप सत्य साई गुरुभ्यो नमः परब्रह्म स्वरूप सत्य साई गुरुभ्यो नमः श्री गुरुभ्यो नमः అన్నమాచార్యుల వారి సంతతి అన్నమయ్య మీద పాడిన ఒక సంకీర్తన అన్నమాచార్య భావనావాహిని విద్యార్థులంతా పాడి వినిపిస్తారు. ఈరోజు సాయి జయంతి కదా, అన్నమయ్య పాట ఎందుకు అనుకుంటున్నారా? దానికి ఒక చిన్న సందర్భం చెప్పి మీకు విశదం చేస్తాను. నేను ఒక సింగర్గా పాపులర్ అయ్యాను అప్పట్లో. కాకపోతే నాకు టీవీ సీరియల్ తీయాలి అని ఒక సంకల్పం ఉండేది. వీళ్ళందరికీ నాకు ఆ ప్రజ్ఞ ఉందని ఎలా తెలియజేయడం, నేను డైరెక్షన్ చేయగలుగుతానని ఎలా చెప్పడం అని ఒక సింగిల్ ఎపిసోడ్ నేను అన్నమయ్య హరిభక్తి అని స్క్రిప్ట్ రాసుకుని దానికి తగిన కళాకారులను అందరినీ ఎంపిక చేసుకున్నాను. సాక్షాత్తు పద్మశ్రీ శోభానాయుడు గారు అలమేల్ మంగగా వేశారు. కళాకృష్ణ చాలా పేరు పొందిన కళాకారుడు వెంకటేశ్వరుడుగా వేశారు. నేను వెతికి ఒక ప్రదర్శనలో అన్నమయ్య పాత్ర వేయడానికి ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాను. సాళువ నరసింగరాయలుగా నా క్లాస్మేట్ ఒక అబ్బాయి ఉండేవారు, కుటుంబరావు గారని. కూచిపూడి గ్రామం వారిది. ఈ నాటికలు నృత్యము చాలా ప్రవేశమున్న మనిషి, చాలా నాటకాలు వేశాడు. ఆ అబ్బాయిని సాళువ నరసింగరాయలుగా పెట్టాను. చాలా అది తీయాలంటే
డబ్బు మటుకు నా దగ్గర లేదండి. ఒక ఫ్యాన్, నాకు ఫ్యాన్గానే పరిచయం కాబట్టి చెప్తున్నా, ఆయనను అడిగాను నాకు కొంచెం లోన్ ఇస్తారా అండి అని. ఆయన పాపం రెడీగా నాకు 75,000 92లో ఇచ్చారు. ఒక లెక్కాపత్రం లేదండి, నువ్వు నాకు ఇవ్వలేదు పో అంటే ఎవరు అడిగేవాళ్ళు లేరు, ఆయన ఇచ్చారు. అంత సరిపోకుండా కొత్త పిచ్చి వాళ్ళం కదా మేము ఫీల్డ్కి, నాకు ఎక్కువ ఒక సింగిల్ ఎపిసోడ్కి 1,25,000 ఖర్చు అయిపోయిందండి దానికి. అంటే మేము అది ఒక హోటల్, అదే సరోవర్ హోటల్ రెంట్కి తీసుకున్నాం. అది అక్కడ సెట్టింగ్ వేయించాము. ఆ సెట్టింగ్లో ఈ షూట్ అంతా చేసాము ఒక ఎపిసోడ్కి. అది తీరా స్పాన్సర్షిప్ కోసం ట్రై చేస్తుంటే అందరూ 15,000 10,000 20,000 ఇలాగే చెప్పారు. ఎక్కడ 1,25,000, ఎక్కడ 15,000 20,000 అనుకుని మేము అనుకున్నాము, మా ఆయన నేను మాట్లాడుకున్నాము, సరే ఒకసారి మద్రాసుకు వెళ్ళి ట్రై చేద్దాము అని. మద్రాసుకు ట్రైన్ బుక్ చేసుకున్నాము. ట్రైన్లో పోతూ ఉండగా రాత్రిపూట నాకు ఇవన్నీ మీరు నా మీద నమ్మకంతో వినవలసిందే, ఎందుకంటే స్వామి ముందర ఈ వయసులో అబద్ధాలు చెప్పి సాధించేదేం లేదు. భక్తిని, మనలో ఉన్న భక్తిని మరింత ప్రగాఢం చేసుకోవడం తప్ప వేరే ఉద్దేశమే ఉండదు. నాకు ఒక కళ ఎలా వచ్చిందంటే ఇది నిజం అనిపించే విధంగా వచ్చింది. ఒక గుహలో నేను దేవతామూర్తుల్ని చూస్తూ తిరిగి ఎగ్జిట్ దగ్గరికి వెళ్తే ఎగ్జిట్ దగ్గర స్వామి నిలబడి ఉన్నారు. చూసావా అని అడిగారు. చూశాను స్వామి. ఇంకా ఏదో మాట్లాడారు కానీ నాకు గుర్తులేదండి ఆ మాటలన్నీ. నీ చెయ్యి ఇలాగి అన్నాడు. చెయ్యి చాపాను. చాపితే పచ్చటి అక్షింతలు, దాంట్లో ఒక పచ్చ స్టోన్ సెంటర్లో ఉంది. దాని చుట్టూతా వైట్ స్టోన్స్ బ్రైట్గా ఎక్స్పాండ్ అవుతున్నాయి ఇలాగా. ఇది నిజంగా స్వామి ఇస్తున్నారు, నేను నిజంగా తీసుకుంటున్నాను అన్న భావన కలిగింది నాకు ఆ ట్రైన్లో. మెలకు వచ్చింది. మెలకు ఇది కలనా అయితే అనుకుని తనని లేపేశాను. లేపి చెప్పాను, నందు మనకు మంచి జరగబోతుంది, స్వామి నాకు కలలో చెప్పారు, ఇది ఇలా జరుగుతుంది, ఈ ఆ రింగ్ ఇవ్వడం ద్వారా ఒక శుభ సూచకం కలిగింది, నాకు మంచి జరుగుతుంది అని చెప్పాను. సరే అనుకుని సంతోషంగా పడుకున్నాం. ఆ మరుసటి రోజు చాలా నిరుత్సాహంగా ఉందండి. ఎవరూ లేరు, ఎవరు ఫోన్ చేసినా లేరు 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 అని వస్తుంది. అంత ప్రోత్సాహకరంగా లేదు. ఆ మరుసటి రోజు వెల్వెట్ షాంపూ అని ఉంది. వాళ్ళు 2 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్ ఉందంటే 1 నిమిషం మేము తీసుకుంటామన్నారండి. అంటే 1,00,000 రూపాయలు వచ్చేసింది. ఇంకా డయనోరా ఓబుల్ రెడ్డి గారు అని ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన దగ్గరికి వెళ్తే ఎంత ఉందమ్మా అడ్వర్టైజ్మెంట్ అని అడిగారు. 2 నిమిషాలండి అని అంటే 1 నిమిషం నేను తీసుకుంటాను అని. బహుశా ఇన్ ద హిస్టరీ ఆఫ్ సింగిల్ ఎపిసోడ్స్ దిస్ వాజ్ ద ఫస్ట్ టైం I received 2 checks from him, each for 50,000. నాకు ఇచ్చేశారు. మీరు ఒకసారి చూడండి సార్ అంటే, నువ్వు మంచి పని చేస్తున్నావు అని నాకు తెలుసమ్మా, నేను తర్వాత చూస్తాను, నిన్ను ఎంకరేజ్ చేయాలని ఇస్తున్నానని చెప్పి ఇచ్చేసాను. సరే, ఇంకా చాలా సంతోషంగా అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా వచ్చారు ఏదో పని మీద ఆయనతో మాట్లాడాలని. సరే, మా వంతు వచ్చేసరికి ఆయన వచ్చారని ఆయనను ముందు మీరు వెళ్ళి మాట్లాడండి సార్ అని గౌరవపూరితంగా చెప్పి ఆయన మాట్లాడి వెళ్ళినాక ఈయనతో మాట్లాడాము. ఇట్లా జరిగింది. మేము తిరిగి వస్తున్నప్పుడు మా ఆయనకు చెప్పాను,
ఇంకా వెల్వెట్ షాంపూ వాళ్ళు 1 మినిట్ తీసుకుంటామన్నారు కదా అంటే ఒక చిన్న పొరపాటు జరిగింది. మా ఆయన హెచ్చరించారు అది చెప్పొద్దని. నేను చెప్పడం లేదండి. అయితే వెల్వెట్ షాంపూ వాళ్ళు ఏం చేశారంటే, మెయిన్ మ్యాన్ సింగపూర్లో ఉన్నారు. ఆయన రావాలంటే 1 వారం పడుతుంది. నా కంట్రోల్లో 50,000 ఉంది, అది ఇవ్వమంటే ఇచ్చేస్తాను అన్నారు. అంటే స్వామి సర్వాంతర్యామి అనడానికి ఇది ఒక రుజువు అండి. వాళ్ళు 1,00,000 ఇస్తామన్న వాళ్ళు 50,000 ఇచ్చినందుకు ఒక కారణం ఉంది. అది నేను పబ్లిక్లో చెప్పలేను ఇప్పుడు. కాకపోతే 1,50,000 ఒక సింగిల్ ఎపిసోడ్కి ఎప్పుడన్నా ఎవరికైనా వచ్చిందేమో కనుక్కోండి. ఆ రోజుల్లో 25,000 నెట్ ప్రాఫిట్ వచ్చింది మాకు. ఇది ఇలా ఉండగా ముందు ఈ 10,000 20,000 అని అంటున్నారు కదా హైదరాబాద్లో. అప్పుడు నేను ఒకసారి స్వామి పుట్టపర్తి దగ్గరికి వెళ్ళి స్వామికి ఇది సమర్పించి ఆయన ఆశీస్సులు తీసుకొని వస్తే కొంచెం బాగుంటుందేమో అనుకున్నాను. వెళ్ళాను. అప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ లేవు 92లో. నా బ్యాగ్లో పెట్టుకుని స్పూలు తీసుకెళ్ళాను స్వామికి ఇద్దామని. రికార్డు తెచ్చావా? ఎందుకు స్వామి ఇంత నిర్దయ? నిర్దయనా? నిర్దయ అంట. నిర్దయ దండిగా ఉంది దయ. నిర్దయ అంట. నిర్దయ అనుకుంటూ వెళ్ళారు స్వామి. స్వామి ఇంటర్వ్యూ ఈ సందర్భాలు అదొకటి, ఇంతకుముందు చెప్పాను సుశీల గారిది అదొకటి, ఇలా వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. నేను తిరిగి వచ్చేసాను. వచ్చి సబ్మిట్ చేశాం దూరదర్శన్కి. సబ్మిట్ చేస్తే వాళ్ళు రిజిస్టర్లో రిమార్క్ రాశారు. లాస్ట్లో మీరు ఒక షార్ట్ పెట్టారు భగవాన్ సత్యసాయి బాబాది, ఆ షార్ట్ తీసేయండి అని. నేను స్వామి శ్రీచరణాలకు అంకితం అని రాసి స్వామి పిక్చర్ పెట్టానమాట. పాదాల దగ్గర స్వామి శ్రీచరణాలకు అంకితం అని రాసి. స్వామి ఏం చేశారంటే, ఈ దూరదర్శన్ వాళ్ళు ఏం చేశారంటే, అప్పట్లో ఒక కాంట్రవర్సీ వచ్చింది 92లో స్వామి మీద. మరి ఎందుకో ఏమో తీసేయమన్నారు. రిజిస్టర్లో రాశారమ్మా, దాన్ని మనం ఏం చేయలేం, తీసేయన్నారు. నేను తీయనండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాళ్ళు మొక్కుతుంటే మీరు టీవీలో చూపిస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కాళ్ళు మొక్కుతుంటే చూపిస్తారు. ఐఎమ్ ఏ కామన్ సిటిజన్ ఆఫ్ ఇండియా, నాకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా, నేను తీయను అని చెప్పి వెళ్ళిపోయాను. అది సంక్రాంతి స్పెషల్ టెలికాస్ట్. నేను వారం రోజులు ఆగి వెల్వెట్ షాంపూ వాళ్ళు ఇచ్చే 1,00,000 తీసుకురాకపోవడానికి కారణం, ఎల్లుండి టెలికాస్ట్ ఉంది, ఈరోజు నేను ఇచ్చేయాలి అడ్వర్టైజ్మెంట్లు పెట్టి ఇచ్చేసాను. ఇచ్చేస్తే సంక్రాంతి స్పెషల్ టెలికాస్ట్లో ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది అని చెప్పారు. అయితే అయింది, కాకపోతే కాకపోయిందని నేను కూర్చొని చూస్తూ ఉన్నాను. టెలికాస్ట్ మొదలైంది. లాస్ట్ షాట్ పెట్టారా తీసేసారా అని ఒకటే ఉత్కంఠతో చూశాను. లాస్ట్ షాట్ కూడా వచ్చిందండి అందులో. ఇది నేను చేసింది వెంకటేశ్వర స్వామి గురించి, అన్నమాచార్య ప్రచారం గురించి. కానీ స్వామి నాకు కలలో కనపడ్డం కానీ, ఈ ఉంగరం ఇచ్చిన అక్షంతలు ఇచ్చిన ఉదంతం కానీ, అట్లా ఊహించని విధంగా నాకు రెస్పాన్స్ రావడం కానీ, ఇది కేవలం స్వామి అనుగ్రహమే అని నేను భావిస్తున్నాను. స్వామికి వెంకటేశ్వర స్వామికి తేడా లేదు. అన్నమాచార్యుల వారికి అన్నమాచార్యకి వెంకటేశ్వరుడికి తేడా లేదు. ఆయన శ్రీనందక ఖడ్గమే అన్నమయ్యగా వచ్చింది. వెంకటేశ్వరుడు అన్నమయ్య వేరు కాదు. నేను ఎన్నోసార్లు గమనించాను, మీకు కాలాతీతమవుతుందని చెప్పట్లేదు కానీ, నాకు ఆయన మహిమలంటే అంత ఆసక్తి లేదు. కానీ ఆయన చెప్పే మెసేజ్ కానీ,
పాసింగ్ థాట్ కూడా గమనించే విధానం కానీ ఆయన భగవంతుడే అనే నమ్మకం మనకు కలిగిస్తుంది. వెంకటేశ్వరుడు నాకు తేడా లేదండి. ముందర నేను సత్యసాయిబాబాకి 3 నామాలు పెట్టి భజన చేసేదాన్ని. ఇప్పుడు నాకు సత్యసాయిబాబా ఫోటో అక్కడ పెడతారా, వెంకటేశ్వర స్వామి ఫోటో పెడతారా, నన్ను చర్చిలో కూర్చోబెడతారా, మసీదులో కూర్చోబెడతారా, శ్మశానంలో కూర్చోబెడతారా, కళ్ళు మూసుకొని హాయిగా నేను సంకీర్తనం పాడుకోగలను. అటువంటి అనుభూతి ఇచ్చిన స్వామికి అనేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా వాళ్ళు హరి అవతారం ఇతడు అన్నమయ్య అని హరియవతారమితడు అన్నమయ్య హరియవతారమితడు అన్నమయ్య హరయమా గురుడితడు అన్నమయ్య హరియవతారమితడు అన్నమయ్య హరయమా గురుడితడు అన్నమయ్య హరియవతారమితడు అన్నమయ్య సకల క్లేశ సంశయహరణం అన్నమయ్య పుర గురు స్మరణం సకల క్లేశ సంశయహరణం వైకుంఠనాథుని వద్ద వడిపాడుచున్నవాడు ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య వైకుంఠనాథుని వద్ద వడిపాడుచున్నవాడు ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య ఆకాశపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్నవాడు ఆకాశపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్నవాడు ఆకడి కడ తాళపాక అన్నమయ్య ఆకడి కడ తాళపాక అన్నమయ్య హరియవతారమితడు అన్నమయ్య హరయమా గురుడితడు అన్నమయ్య హరియవతారమితడు అన్నమయ్య అన్నమయ్య పుర గురు స్మరణం సకల క్లేశ సంశయహరణం అన్నమయ్య పుర గురు స్మరణం సకల క్లేశ సంశయహరణం ఈవల సంసార లీల ఇందిరేశుతోనున్నవాడు ఆవటించి తాళ్ళపాక అన్నమయ్య ఈవల సంసార లీల ఇందిరేశుతోనున్నవాడు ఆవటించి తాళ్ళపాక అన్నమయ్య భావింప శ్రీ వెంకటేశు పాదములనే
ఉన్నవాడు భావింప శ్రీ వెంకటేశు పాదములందే ఉన్నవాడు భావభావమై తాళ్ళపాక అన్నమయ్యా భావభావమై తాళ్ళపాక అన్నమయ్యా హరి అవతారమీతడు అన్నమయ్యా అరయ్య మా గురుడితడు అన్నమయ్యా హరి అవతారమీతడు అన్నమయ్యా అన్నమయ్య గురు స్మరణం సకల క్లేశ సంశయహరణం 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 అన్నమయ్య గురు స్మరణం సకల క్లేశ సంశయహరణం. స్వామి తమ ఉపన్యాసం తర్వాత ఎప్పుడు ఒక భజన పాడేవారు. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 అని. పుట్టిగా రామ రామ అనడం కాదు, మనసులో ప్రేమ నింపుకుని రామ రామ రామ్ అనండి అని ఆయన సందేశం. ఆయన ఇప్పుడు అలాగే వేదిక మీద నిలబడి రామ రామ రామ్ అని ఇలాగా చివరిలో పాడడం మానేసి భక్తులందరూ పాడుతుంటే మ్యూజిక్ డైరెక్షన్ చేసేవారు ఇలాగా. ఆ పిక్చర్ గుర్తొస్తుంది నాకు, ఆ సీన్ గుర్తొస్తుంది. ఆ అద్భుతమైన భజన చిరంజీవి రీతు పాడి వినిపిస్తుంది. ప్రేమ ముదిత్ మనసే కహో రామ రామ రామ్. प्रेम मुदित मनसि कहो राम 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 श्री राम राम राम। प्रेम मुदित मनसि कहो राम 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 पाप कटे दुख मिटे लेते राम नाम। पाप कटे दुख मिटे लेते राम नाम। भव समुद्र सुखद नाव एक राम नाम। सुखद नाव एक राम नाम। भव समुद्र सुखद नाव एक राम नाम। भव समुद्र सुखद नाव एक राम नाम। परम शांति सुख निदान दिव्य राम नाम। परम शांति सुख निदान दिव्य राम नाम। परम शांति सुख निदान दिव्य राम नाम। परम
परम शांति सुख निदान दिव्य राम नाम। निराधार को आधार एक 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 राम नाम। राम 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 श्री राम राम राम। राम 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 श्री राम राम राम। राम 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 श्री राम राम राम। राम 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 श्री राम राम राम। परम गोप्य परम दिव्य मंत्र राम नाम। परम गोप्य परम दिव्य सत्य राम नाम। परम गोप्य परम दिव्य मंत्र राम नाम। परम गोप्य परम दिव्य सत्य राम नाम। संत हृदय सदा वसत एक 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 राम नाम। मात पिता बंधु सखा सब ही राम नाम। मात पिता बंधु सगा सबके राम नाम। मात पिता बंधु सखा सब ही राम नाम। मात पिता बंधु सगा सबके राम नाम। भक्त जनर जीवन धन एक 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 राम नाम। राम 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 श्री राम राम राम। राम 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 श्री राम राम राम। प्रेम मुदित मन से कहो राम 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 श्री राम राम राम। प्रेम मुदित मन से कहूँ राम 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 श्री राम राम राम। पाप कटे दुख मिटे लेते राम नाम। पाप कटे दुख मिटे एक राम नाम। भव समुद्र सुखद नाव एक राम नाम। भव समुद्र सुखद नाम एक राम नाम। परम शांति सुख निधान मंत्र राम नाम। परम शांति सुख निधान दिव्य राम नाम। निराधार को आधार एक राम नाम। निराधार को आधार एक राम नाम। परम गोप्य परम दिव्य मंत्र राम नाम। परम गोप्य परम दिव्य मंत्र राम नाम। संत हृदय सदा वसत एक राम नाम। संत हृदय सदा वसत एक राम नाम। मात पिता बंधु सखा सब ही राम नाम। मात पिता बंधु सखा सब ही राम नाम। भक्त जनर जीवन धन एक राम नाम। भक्त जनर जीवन धन एक राम नाम। राम 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 श्री राम राम राम। राम 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 श्री राम राम राम। राम राम राम
Ram, Sri Ram, Ram, Ram. Ram Ram Ram, Ram Ram Ram, Ram Ram Ram, Sri Ram Ram Ram. Ram, 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 Sri Ram, Ram, Ram. Ram Ram Ram, Ram Ram Ram, Ram Ram Ram, Sri Ram Ram Ram. Ram, 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 Sri Ram, Ram, Ram. I love you, Sai Baba, 'cause you and Christ are same. Mother and Father, you are to me. I sing with love your name. I love you, Sai Baba, 'cause you and Christ are same. Mother and Father, you are to me. I sing with love your name. Love is the life of Jesus Christ, and so is your life too. Sacrifice is the mode of life that's common in you too. Love is the life of Jesus Christ, and so is your life too. Sacrifice is the mode of life that's common in you too. That's common in you too. That's common in you too. I love you, Sai Baba, 'cause you and Christ are same. Mother and Father, you are to me. I sing with love your name. I love you, Sai Baba, 'cause you and Christ are same. Mother and Father, you are to me. I sing with love your name. Service is the message he gave, and you teach us the same. We pray Christ to come again, and in your form he came. Service is the message he gave, and you teach us the same. We pray Christ to come again, and in your form he came. And in your form he came. And in your form he came. I love you, Sai Baba, 'cause you and Christ are same. Mother and Father, you are to me. I sing with love your name. I love you, Sai Baba, 'cause you and Christ are same. Mother and Father, you are to me. I sing with love your name. Love is the life of Jesus Christ, and so is your life too.
is your life too. Sacrifice is the more of life that's common in you too. That's common in you too. That's common in you too. I love you, Sai Baba, 'cause you and Christ are same. Mother and father you are to me. I sing with love you and me. I love you, Sai Baba, 'cause you and Christ are same. Mother and Father, you are to me. I sing with love your name. Service is the message he gives, and you teach us the same. We pray Christ to come again, and in your form he came. Service is the message he gave, and you teach us the same. We pray Christ to come again, and in your form he came. And in your form he came. And in your form he came. I love you, Sai Baba, 'cause you and Christ are same. Mother and father you are to me. I sing with love your name. I love you, Sai Baba, 'cause you and Christ are same. Mother and Father, you are to me. I sing with love your name. I love you, Sai Baba. ఈ భజనలో పాల్గొనడానికే వచ్చారు. వారు గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై అన్న భజన. స్వామి మామూలుగా ఆ భజన కూడా తమ ఉపన్యాసాంతంలో పాడుతూ ఉంటారు, మ్యూజిక్ డైరెక్షన్ చేస్తూ. ఆ భజన పాడి వినిపిస్తారు. गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल पाल पाल राधा कृष्ण जय गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल पाल पाल राधा कृष्ण जय गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल पाल पाल राधा कृष्ण जय गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल पाल पाल राधा कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण 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 जय कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण 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 जय कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण 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 जय कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण 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 जय गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल पाल पाल राधा कृष्ण जय गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल पाल पाल राधा कृष्ण जय गोपिक माल हारी प्यारी माई मीर मन विगारी मदन मोगन मुरलीधारी कृष्ण जय माल हारी प्यारी माई मीर मन विगारी मदन मोगन मुरलीधारी कृष्ण जय गोपिक माल हारी प्यारी माई मीर मन विगारी मदन मोगन मुरलीधारी कृष्ण जय गोपिक माल हारी प्यारी माई मीर मन विगारी मदन मोगन मुरलीधारी कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण जय
కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై రామ కృష్ణ జై రాధా కృష్ణ జై బాల కృష్ణ 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 జై కృష్ణ జై రామ కృష్ణ జై రాధా కృష్ణ జై బాల కృష్ణ 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 జై కృష్ణ జై రామ కృష్ణ జై రాధా కృష్ణ జై బాల కృష్ణ 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 జై కృష్ణ జై రామ కృష్ణ జై రాధా కృష్ణ జై బాల కృష్ణ 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 జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల పాల పాల రాధా కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల పాల పాల రాధా కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధా కృష్ణ జై గోపిక మాల హారి ప్యారి మాయి మీర మన విగారి మదన మోగన మురళిదారి కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై రామ కృష్ణ జై రాధా కృష్ణ జై బాల కృష్ణ 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 జై కృష్ణ జై రామ కృష్ణ జై రాధా కృష్ణ జై బాల కృష్ణ 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 జై జై కృష్ణ జై రామ కృష్ణ జై రాధా కృష్ణ జై బాల కృష్ణ 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 జై కృష్ణ జై రామ కృష్ణ జై రాధా కృష్ణ జై బాల కృష్ణ 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 జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల పాల పాల రాధా కృష్ణ జై స్వామివారి బర్త్డేలో పాడే మహదవకాశం నాకు కలిగింది. అప్పుడు స్వామి నేను పాడగా విడుదల చేసిన సత్యసాయి గీత నుండి ఒక సంకీర్తన, నా బ్రతుకు ఫలించలే నా ప్రభువు కరుణించలే. స్వర్గీయ శ్రీమాన్ జీవి సుబ్రహ్మణ్యం గారు చేసిన రచన. దీనికి నేను స్వరం కూర్చుకొని పాడాను. తొలిసారిగా స్వామి పలకరిస్తే ఎటువంటి అనుభూతి కలుగుతుంది, ఎటువంటి దివ్యానుభూతి కలుగుతుంది, దివ్యంగా ఎలా భక్తుడు పులకరిస్తాడో అనేది ఈ పాటలో మనం చూడవచ్చండి. చాలా చక్కటి సంకీర్తన. శ్రీమతి లక్ష్మి గారు వచ్చారు అనుకుంటాను. జీవి సుబ్రహ్మణ్యం గారి అమ్మాయి అండి తను. వారికి తగిన పుత్రిక లక్ష్మి గారు. వారు రావడం చాలా సంతోషంగా ఉంది. ఆ పాట చిరంజీవి సందీప్ పాడి వినిపిస్తానండి. సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి
సాయిరామ్ సాయిరామ్ సాయి సాయిరామ్ సాయిరామ్ నా బ్రతుకు ఫలించెలే నా ప్రభు కరుణించెలే నా బ్రతుకు ఫలించెలే నా ప్రభు కరుణించెలే చెంతగా ఒక ఇంట చేరి నిల్చిన వేళ చెంతగా ఒక ఇంట చేరి నిల్చిన వేళ చిరునవ్వు పెదవిపై చిందులాడిన వేళ చిరునవ్వు పెదవిపై చిందులాడిన వేళ ఏ పూర్వ పుణ్యమో ఏకధారగ పొంగి ఏ పూర్వ పుణ్యమో ఏకధారగ పొంగి నా కనులు వర్షించెలే నా సాయి కరుణించెలే నా కనులు వర్షించెలే నా సాయి కరుణించెలే నా బ్రతుకు ఫలించెలే నా ప్రభు కరుణించెలే నా బ్రతుకు ఫలించెలే నా ప్రభు కరుణించెలే ప్రేమతో నన్ను చూచి పేరు పిలిచిన వేళ ప్రేమతో నన్ను చూచి పేరు పిలిచిన వేళ ప్రణుతికై పాదాలు పచ్చనిల్పిన వేళ ప్రణుతికై పాదాలు పచ్చనిల్పిన వేళ ఏ కోటి పూజలో ఏక బిల్వార్చనై ఏ కోటి పూజలో ఏక బిల్వార్చనై నా శిరమున గెలిచెలే నా శివుడు కరుణించెలే నా శిరమున గెలిచెలే నా శివుడు కరుణించెలే నా బ్రతుకు ఫలించెలే నా ప్రభు కరుణించెలే నా బ్రతుకు ఫలించెలే నా ప్రభు కరుణించెలే సాయి గీతాంజలిని సమ్మతించిన వేళ సాయి గీతాంజలిని సమ్మతించిన వేళ సర్వరాగములొకట సంగమించిన వేళ సర్వరాగములొకట సంగమించిన వేళ ఏ ప్రణవనాదమో ఏ సామవేదమో ఏ ప్రణవనాదమో ఏ సామవేదమో నా స్వరముని నదించెలే నా స్వామి కరుణించెలే
నా స్వరముని నరించేలే, నా స్వామి కరుణించేలే, నా బ్రతుకు కలిగించేలే, నా ప్రభు కరుణించేలే, నా బ్రతుకు ఫలించెలే, నా ప్రభు కరుణించెలే. సాయిరామ్ సాయిరామ్ సాయి సాయిరామ్ 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 సాయి సాయిరామ్ సాయిరామ్. మురళీధర అన్న భజన డాక్టర్ శశికళ గారు పాడి వినిపిస్తారు. ఆనంద సాగర మురళీధర, ఆనంద సాగర మురళీధర, ఆనంద సాగర మురళీధర, ఆనంద సాగర మురళీధర, మీరా ప్రభు రాధేశ్యామ్ వేణుగోపాల, మీరా ప్రభు రాధేశ్యామ్ వేణుగోపాల, మీరా ప్రభు రాధేశ్యామ్ సాయి గోపాల, మీరా ప్రభు రాధేశ్యామ్ సాయి గోపాల, ఆనంద సాగర మురళీధర, ఆనంద సాగర మురళీధర, ఆనంద సాగర మురళీధర, ఆనంద సాగర మురళీధర, నంద యశోద ఆనంద కిశోర, నంద యశోద ఆనంద కిశోర, నంద యశోద ఆనంద కిశోర, నంద యశోద ఆనంద కిశోర, జయ జయ గోకుల బాల జయ వేణుగోపాల, జయ జయ గోకుల బాల జయ వేణుగోపాల, జయ జయ గోకుల బాల జయ సాయి గోపాల, జయ జయ గోకుల బాల జయ సాయి గోపాల, ఆనంద సాగర మురళీధర, ఆనంద సాగర మురళీధర, ఆనంద సాగర మురళీధర, ఆనంద సాగర మురళీధర, మీరా ప్రభు రాధేశ్యామ్ వేణుగోపాల, మీరా ప్రభు రాధేశ్యామ్ వేణుగోపాల, మీరా ప్రభు రాధేశ్యామ్ వేణుగోపాల, మీరా ప్రభు రాధేశ్యామ్ వేణుగోపాల, నంద యశోద ఆనంద కిశోర, నంద యశోద ఆనంద కిశోర, నంద యశోద ఆనంద కిశోర, నంద యశోద ఆనంద కిశోర, జయ జయ గోకుల బాల జయ వేణుగోపాల, జయ జయ గోకుల బాల జయ వేణుగోపాల, జయ జయ గోకుల బాల జయ సాయి గోపాల, జయ జయ గోకుల బాల జయ సాయి గోపాల, ఆనంద సాగర మురళీధర. ఓం నమ శివాయ, ఓం నమ సాయినాథాయ. ఈ భజన పాడుతున్నప్పుడు అండి చాలామంది సాక్షులు ఉండాలి అనుకుంటున్నాను. ఇక్కడ తలుపు ఉండేది అప్పట్లో, రెనోవేషన్లో తీసేసాం దాన్ని. ఆ తలుపు మీదకి ఒక నాగపాము వచ్చి ఈ పద్ధతిలో నిలబడి భజన అయ్యేంత వరకు ఉండి దానికి హారతి ఇచ్చి
ఎవరో చెప్పారు ఆడియన్స్ నుండి హారతి ఇవ్వండి అని. హారతి ఇస్తే టప్పని కింద పడి వెనక్కి వెళ్ళిపోయిందండి. అది వీడియో ఉండాలండి మా దగ్గర, ఎప్పుడో ఒకసారి నేను షేర్ చేస్తాను. ఇది కాకతాళీయంగా జరిగింది అనుకోవడానికి వీలు లేని పరిస్థితి అది. స్వామి ఆరోపణలో పాల్గొని వెళ్ళారు అని నేను భావిస్తున్నాను. నా పిచ్చి అనుకున్నా సరే, కానీ అది నేను అలాగే భావిస్తున్నాను. స్వామి వచ్చి విని వెళ్ళారు అని. లేకపోతే తలుపు పైకెక్కి ఇలా నిలబడటం, ఇంతమంది ఉన్నా కూడా మళ్ళీ వచ్చి స్టేజ్ వైపుగా వెళ్ళి బెదిరించకుండా కింద పడిపోయి వెనక్కి వెళ్ళిపోవడం అనేది, నేను సాక్షాత్ స్వామి ఆరోపణలో వచ్చారేమో అని సంతోషపడ్డానండి. ఆ భజన సందీప్ పాడగా మేమంతా రిపీట్ చేస్తాం. ఓం నమః శివాయ, ఓం నమః సాయినాథాయ. ఓం నమః శివాయ, ఓం నమః సాయినాథాయ. నీలకంఠ మహదేవ భవ, శూలపాణి సత్య సాయి శివా. 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 సాయి అర్ధనారీశ్వర, హర 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 శంకర. సాయి అర్ధనారీశ్వర, హర 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 శంకర. ఓం నమః శివాయ, ఓం నమః సాయినాథాయ. ఓం నమః శివాయ, ఓం నమః సాయినాథాయ. ఉమారమణ భస్మభూషితాంగ, నాగాభరణ కరుణాపాంగ. ఉమారమణ భస్మభూషితాంగ, నాగాభరణ కరుణాపాంగ. ఉమారమణ భస్మభూషితాంగ, నాగాభరణ కరుణాపాంగ. ఉమారమణ భస్మభూషితాంగ, నాగాభరణ కరుణాపాంగ. భర్తిపురీశ్వర జటాధరా, శివ 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 గంగాధరా. త్రిపురీశ్వర జటాధరా, శివ 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 గంగాధరా. ఓం నమః శివాయ, ఓం నమః సాయినాథాయ. ఓం నమః శివాయ, ఓం నమః సాయినాథాయ. నీలకంఠ మహదేవ భవ, శూలపాణి సత్య సాయి శివా. నీలకంఠ మహదేవ భవ, శూలపాణి సత్య సాయి శివా.
नीलकण्ठ महदेव भवा शूलपाणे सत्यसाई शिवा नीलकण्ठ महदेव भवा शूलपाणि सत्यसाई शिवा साई अर्धनारीश्वर हर 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 शङ्कर साई अर्धनारीश्वर हर 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 शङ्करा ॐ नमः शिवाय ॐ नमः साईनाथाय ॐ नमः शिवाय ॐ नमः साईनाथाय उमारमण भस्मभूषितांगा नागाभरणा करुणापागा उमारमण भस्मभूषितांग नागाभरणा करुणापागा उमारमण भस्मभूषितांगा नागाभरणा करुणापागा उमारमण भस्मभूषितांग नागाभरणा करुणापागा भक्तिपुरीश्वर जटाधरा शिव 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 गंगाधरा भक्तिपुरीश्वर जटाधरा शिव 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 गंगाधरा ॐ नमः शिवाय ॐ नमः साईनाथाय ॐ नमः शिवाय ॐ नमः साईनाथाय सत्य साई शिव शंभो हर हर नमो नमो हर ओम सत्य साई शिव शंभो हर हर नमो नमो हर ओम सत्य साई शिव शंभो हर हर नमो नमो हर ओम सत्य साई शिव शंभो हर हर नमो नमो हर ओम सत्य साई शिव शंभो हर हर नमो नमो हर ओम सत्य साई शिव शंभो हर हर नमो नमो हर ओम सत्य साई शिव शंभो हर हर नमो नमो हर ओम सत्य साई शिव शंभो हर हर नमो नमो हर ओम सत्य साई शिव शंभो हर हर नमो नमो हर ओम सत्य साई शिव शंभो हर हर नमो नमो हर ओम 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 ओम नमः शिवाय ओम नमः साईनाथाय ఇది స్వామి శత జయంతి 100 ఏళ్ళు కాదు. స్వామి అనంతంగా ఇలాగే మనకు ప్రేరణనిస్తూ మన పైన వాత్సల్యం కురిపిస్తూ ఉండాలని స్వామిని మనస్ఫూర్తిగా అందరి తరఫున ప్రార్థిస్తూ భజన ముగిసిందండి. స్వామి కేక్ కటింగ్ ఉంటుంది. స్వామికి హ్యాపీ బర్త్డే చెప్దాం. నిరంతరం అనుక్షణం ఆయన సజీవమూర్తిగానే ఉంటారు. బాడీ వదిలేసి ఇంకా ఎక్కువ చైతన్యంతో ఆయన ఉన్నారు. ఇప్పుడు శరీరానికి అలవాటు పడిన మనం శరీర భ్రాంతితో ఆయన లేరు అని బాధపడడం సహజమే. కాకపోతే ఆయన ఇప్పుడు ఇంకా ఎక్కువ వైబ్రెంట్గా ఉన్నారు. వారిని మనం ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్పుకొని స్వామి ఇక్కడికి వచ్చారని భావిద్దాం. birthday To you.
Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Baba. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Baba. Happy birthday to you. ఓం జై జగదీశ హరే రక్షక భక్త జనా సంరక్షక పార్థి మహేశ హరే శశివదనా శ్రీకర సర్వ ప్రాణపతి స్వామి సర్వ ప్రాణపతి ఆశ్రిత కల్పలతీక ఆశ్రిత కల్పలతీక ఆపద్బాంధవ ఓం జయ జగదీశ హరే మాత పితా గురుదైవము మరియందయు నీవే స్వామి మరియందయు నీవే నాద బ్రహ్మ జగన్నాథ నాద బ్రహ్మ జగన్నాథ నాగేంద్ర శయన ఓం జయ జగదీశ హరే ఓంకార రూపము జస్వివు సాయి మహాదేవ సత్య సాయి మహాదేవ మంగళ హారతి అందుకు మంగళ హారతి అందుకు మందర గిరిధారి ఓం జయ జగదీశ హరే నారాయణ నారాయణ ఓం సత్య నారాయణ 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 ఓం నారాయణ నారాయణ ఓం సత్య నారాయణ నారాయణ ఓం సత్య నారాయణ నారాయణ ఓం ఓం జయ సత్య నారాయణ 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 ఓం నారాయణ నారాయణ ఓం సత్య నారాయణ ఓం జయ సద్గురుదేవా నారాయణ నారాయణ ఓం సత్య నారాయణ 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 ఓం నారాయణ నారాయణ ఓం జయ సమస్త లోకా సుఖినో భవంతు సమస్త లోకా సుఖినో భవంతు శాంతి 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 పరమం పవిత్రం పావామి పూజ్యం పరమం విచిత్రం లీలా విభూత్యం పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రదానం విభూత్యం ఇదమాశ్రయామి పరమం పవిత్రం బాబా విభూత్యం పరమం విచిత్రం లీలా విభూత్యం పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రదానం బాబా విభూత్యం ఇదమాశ్రయామి పరమం పవిత్రం బాబా విభూత్యం
పరమం విచిత్రం లీలా విభూత్యం పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రదానం బాబా విభూత్యం ఇదమాశ్రయామి. చిన్న సందేశం ఒక 5-10 నిమిషాలు మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నానండి. అమ్మ చెప్పినట్టు నాకు స్వామి 24 అక్టోబర్ 7th ఒక చిన్న ముక్కు పుడక లాంటిది తీసి ఇచ్చారండి, గాల్లో తీసి ఇచ్చారు నాకు. అది పెరుగుతూ పెరుగుతూ చేతికి పెట్టుకునే రింగ్లా తయారైందండి. స్వామి నాకు మెడిసిన్ సీట్ వచ్చినప్పుడు చేస్తానంటే, స్వామి వద్దు, నువ్వు ఇది చేయడానికి వీల్లేదు, డాక్టర్ ఎవరైనా చదువుతారు, కానీ మీ ఇంట్లో వస్తున్న సిద్ధశాస్త్రాన్ని పట్టుకుని దాని లోకానికి అందించే బాధ్యత నీకున్నప్పుడు ఒక డాక్టర్ సర్టిఫికేట్కి పరిమితం అవ్వకూడదు, శాస్త్రానికి నాలెడ్జ్కి కనెక్ట్ అవ్వాలి అని చెప్పి స్వామి నన్ను ఇటువైపు ధోరణికి, అంటే ఇంట్లో ఎంత నేర్చుకున్నా నాకు పెద్ద అనేది కాదు, ఇంత ఇలా ఎలా నేర్చుకుంటానో అక్కర్లేదు అనుకునేదాన్ని. అలాంటిది స్వామి దయ వల్ల ఈరోజు ఒక అద్భుతమైన రీసెర్చ్ ప్రోగ్రామ్, అంటే శరీరం దాన్ని ఎలాగ నిర్మాణం చేసుకుంటుంది అనే దాని మీద, శారీరకోపనిషత్తు అనే దాని మీద కంప్లీట్గా గ్రిప్ ఉండేలాగా నడిపిస్తూ ఇంత దూరం తీసుకొచ్చారండి స్వామి. అంటే ఏదో చిన్నది, ఏదో అమ్మన్నట్టు భజనలు ఒకటే కాదండి, చాలా ఉంది. మనసుని ఎక్కడ నిలపాలో, తిరుగుతున్న మనసుని స్థిరం చేసుకునే పద్ధతి ఎలా ఉండాలి అనేది, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని గురువాక్యంతో స్వామి అది పర్టికులర్గా ప్రతి వాళ్ళకి చెప్తారండి. నగర సంకీర్తన దగ్గర నుంచి, నారాయణ సేవ దగ్గర నుంచి, బాల వికాస్ క్లాసుల దగ్గర నుంచి అన్నింటల్లో పాల్గొని ఒక తీర్చిదిద్దడం, అంటే ఒక మనిషిగా పుట్టి మానవతీయత కోసం ఎలా పనిచేయాలి అనేది స్వామి దగ్గర స్టూడెంట్స్గా అందరం నేర్చుకున్నామండి. స్వామి స్టూడెంట్గా చెప్పడం అనేది చాలా గర్వంగా అనిపిస్తుందమ్మా. ఏది అంటే హాలిడేస్కి వచ్చినప్పుడు కూడా మాకు ఇళ్ళకి వెళ్ళడానికి ఇష్టం ఉండేది కాదండి. స్వామి వదిలి వెళ్ళలేము మేము, స్వామి పొద్దున్నే నగర సంకీర్తనకి వెళ్ళాలి, ఇలాగా మేము వెళ్ళదు స్వామి, హాలిడేస్ ఇచ్చినా మాకు వద్దు అంటే బలవంతంగా పంపించేవాళ్ళు. ఎందుకు బంగారు, ఒక 4-5 రోజులు వచ్చేస్తారు కదా అని చెప్పి పంపించేవాళ్ళండి. ఇలా చాలా అద్భుతాలు, చాలా స్వామికి దగ్గరగా ఉండి చూడడం జరిగిందండి. ఇంతకన్నా అదృష్టం, గొప్ప అదృష్టం ఏది ఉండదు. ఈరోజు మళ్ళీ అంత అద్భుతంగా ప్రేమ ముదిత మనసకహో పాడుతున్నప్పుడైతే స్వామి అక్కడ స్టేజ్ మీద ఎలా పాడుతూ ఉండేవాళ్ళు. ఆయన నిజంగా మ్యూజిక్ ఆర్కెస్ట్రా ఒకటే కాదండి, హ్యూమన్ ఆర్కెస్ట్రా ఆయన. సో అందరినీ ఎక్కడెక్కడ చూడనట్టే ఉంటారు, కానీ ప్రతిదీ ఆయన దృష్టి లేకుండా జరగదు. ఇది సత్యం అండి, పరమసత్యం. ఇంత దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనకి ఎలాంటి భేషజాడ్యాలు ఉండకూడదు. వీళ్ళు ఇలాగా స్వామి నన్ను చూడలేదు, స్వామి ఇలాగ చేశారు, ఇలాగ అనుకునే నెపంతో ఏముండదండి. ఎందుకంటే స్వామికి మనం ఈరోజు రేపు వరకు ఆలోచించగలుగుతాం, కానీ స్వామి మన పుట్టుక ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వెళ్ళాలి అనే దాని మీద గైడ్ చేస్తారండి, కూడా ఉంటారు. చిన్న పిల్లలు అంటే తల్లి చేయి పెట్టుకుని ఎలా నడుస్తుందో గురువులాగా, బంధువులాగా, మిత్రుడులాగా, గైడ్ లాగా, మెంటర్ లాగా. అదేదో యూనివర్సిటీ డిగ్రీ ఒకటే కాదండి, లైఫ్ డిగ్రీకే ఆయన మెంటర్. సో అలాంటి ఒక అద్భుతమైన స్వామి స్టూడెంట్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంటుందండి. ఇంతకు మించి ఇంకా నాకు నోట్లో మాటలు కూడా రావట్లేదు. చాలా సంతోషం అమ్మా, ఈరోజు నన్ను పిలిచినందుకు చాలా అదృష్టవంతురాలు. స్వామితో మాకున్న అనుబంధం దాదాపు 71లో నాన్నగారు హిందూపూర్లో ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళారు. వెళ్తే ఆచార్య రామరాజు గారు కూడా నాన్నగారితో వెళ్ళడం జరిగింది. అప్పుడు ఉపన్యాసం సెమినార్ అయిపోయింది. ఏం సుబ్రహ్మణ్యం, స్వామిని చూసావా అని అడిగారు. అడిగితే లేదండి అన్న. పద అయితే వెళ్దాం అని పుట్టపర్తి తీసుకెళ్ళారు. 2 గంటల ప్రయాణం మనకి హిందూపూర్ నుంచి పుట్టపర్తి. వెళ్ళగానే అప్పుడు ఇసుక మీద దర్శనానికి కూర్చున్నారు. స్వామి మందిరంలో నుంచి బయటికి వచ్చి ఫస్ట్ అందరినీ ఇలా చూసి నాన్న దగ్గరికి వచ్చి ఆగి, ఏమి సుబ్రహ్మణ్యం ఎప్పుడొచ్చావు అని అడిగారు.
మా ఫాదర్ ఫస్ట్ స్టన్ అయ్యారు. ఫస్ట్ టైం నాన్నగారు చూసినారు. ఈయనకి స్వామికి నా పేరు ఎలా తెలిసింది అనే డౌట్ బుర్రలో తిరుగుతోంది. స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు. రామరాజు గారు, ఆనంద్ ఉచ్చల్ గారు, నాన్నగారు లోపలికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు మా ఫాదర్ ఆ క్వశ్చన్ని రామరాజు గారిని అడిగారట, ఏం సార్ మనం వస్తున్నట్టు చెప్పారా అని అంటే, లేదండి నేనేం చెప్పలేదు, స్వామి అంతర్యామి ఆయనకు తెలియదా అన్నట్ట. సరే ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళగానే ఏమి సుబ్రహ్మణ్యం సమాధానం దొరికిందా అని ఫస్ట్ క్వశ్చన్ వేస్తే స్వామి పాదాలకి ఆ క్షణంలో నాన్నగారు సరెండర్ అయ్యారు. ఆ తర్వాత విషయం ఏంటంటే 3 నగరాల కథ నాన్నగారు ఇచ్చినటువంటి సెమినార్ వ్యాసం. నాన్నగారు ఏం మాట్లాడారో ఆ మాటలన్నీ స్వామి చెప్పి చాలా బాగా మాట్లాడావు, ఇది మనం సమ్మర్ క్యాంప్ సెమినార్ కింద చేద్దాము, దానికి నువ్వే అన్ని ఏర్పాట్లు చేయమన్నారు. ఇలా మనం 73 నుంచి చెప్పాలంటే నాన్నగారికి స్వామికి ఉన్న అనుభవం చాలా ఉంది. ఆ సెమినారు చెయ్యడం జరిగింది. అక్కడ ఒక చిన్న మహిమ చెప్తాను. ఫస్ట్ టైం స్వామి బెంగళూరు వెళ్ళారు. అమ్మకి నాన్న ఫస్ట్ టైం స్వామి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ మగవాళ్ళకి ఆడవాళ్ళకి సపరేట్గా ఉంటుందని తెలియదు, వాళ్ళు ఎప్పుడో ఒక పెట్టె సర్దుకొని వెళ్తారు. అయితే స్వామి వేరే వేరే రూమ్స్ ఇచ్చారు. మా మదర్ మా నాన్నగారి బట్టలు మాత్రం ఇచ్చింది పెట్టెలో పెట్టి. రాత్రి అయ్యేటప్పటికి రూమ్లో నాన్నగారికి చలి, పొద్దున ఎండ ఉంటుంది, రాత్రి వాన ఉంటుంది కదా అక్కడ. అయితే కప్పుకొని ఇదేమంటారు కండువా కప్పుకొని పడుకున్నట్ట. అయినా చాలా ఆగలేదట. 1 o'clock టైంలో తలుపు తట్టారు. తెంగనకు వైట్ డ్రెస్ వేసుకొని ఒక వాలంటీర్ వచ్చి, మీది సుబ్రహ్మణ్యం గారా అన్నారు. అవునండి అన్న. స్వామి మీకు ఈ బ్లాంకెట్ ఇమ్మన్నారు అని బ్లాంకెట్ ఇచ్చారు. అది నాన్నగారికి అది ఆశ్చర్యం. తర్వాత సెమినార్ అయిపోయింది. అమ్మ నాన్న ఇద్దరిని బ్లెస్ చేస్తూ స్వామి ఏమన్నారు, అందరికీ మెమెంటోస్ పట్టుబంటలు అవన్నీ ఇచ్చారు స్పీకర్స్కి. బట్ నాన్నని అమ్మని పిలిచి, ఏమి మీ గృహలక్ష్మియా అనే అమ్మని తాను పరిచయం చేసుకున్నట్టుగా అడిగి అమ్మకి ఒక సిల్వర్ కాయిన్ ఇచ్చి, ఇది నువ్వు నిత్యం పూజ చేసుకో అని అమ్మకి ఇచ్చారు. అది ఆవిడ చివరి క్షణం వరకు ఆవిడ మందిరంలో పెట్టి పూజ చేసుకోవడం జరిగింది. ఇలా స్వామి మా కుటుంబానికి పెద్ద అనుగ్రహంతో రావడం. తర్వాత మా పెద్దన్నయ్య మ్యారేజ్కి ఇంటర్వ్యూకి పిలవడం. స్వామి ఏం చేశారు, ఇవి అంకుల్ని కూడా తీసుకెళ్ళారు మా ఫాదర్. అయితే మా అన్నయ్య మామగారికి ఏంటి అంటే కొత్త ప్రోడక్ట్ ఏదొచ్చినా తెలుసుకోవడం ఆయనకి చాలా ఇష్టం. స్వామి అన్నీ తెలుసండి. ఇంటర్వ్యూ రూమ్లో కూర్చోగానే ఒక పెన్ను క్రియేట్ చేసి ఇచ్చారు. అప్పుడు పూర్వంలో గుర్తుందా, దీనికి టైము టైం ఉంటుంది, మామూలు బాల్ పెన్ను అది క్రియేట్ చేసి ఇంకా మార్కెట్లోకి రాలేదు, ఇది నీకే ఫస్ట్ ఇస్తున్నాను అని వియంకుడికి ఇవ్వడం జరిగింది. తర్వాత అన్నయ్యని వదినని బ్లెస్ చేసి అమ్మకి దగ్గర అమ్మ నాన్నకి మంగళసూత్రం క్రియేట్ చేసి అమ్మ చేతిలో పెట్టారు. అది మండపంలో స్వామి దగ్గర జరిగిన వాళ్ళకి ఇవ్వడం అనేది మనం చూసుంటాం. కానీ 14 రోజుల ముందర క్రియేట్ చేసి అమ్మ చేతిలో పెట్టి, ఇది పూజ చేసి ఆ టైంకి తీయి అని చెప్పారు. అది మా ఇంటికి ఒక రక్షగా పంపించినటువంటి సన్నివేశం. ఇంకొకటి మేడం ఇందాక పాడిన సాయి గీతాంజలి,
నాన్నగారికి ఫీల్ అయిన పాటగా రాసుకోవడం అలవాటు. అయితే స్టడీ సర్కిల్ కన్వీనర్గా నాన్నగారిని చేయడం జరిగింది. అయితే ఒకదానికి స్వామి వస్తున్నారు కదా, మనం పట్టుబట్టలు పెట్టడం ఇవన్నీ చేసేది జరుగుతూ ఉంటాయి. కానీ ఒక భక్తుడిగా నా పాటలు ఆయన ముందు పెర్ఫామ్ చేయాలి అన్నది ఆయన కోరిక అన్నమాట. వెళ్ళి పుట్టపర్తికి ఇన్వైట్ చేయడానికి వెళ్ళారు. అయితే నా దర్శనానికి వస్తున్నారు, మా ఫాదర్ అక్కడ కూర్చున్నారు. వెనక రమణ్ రావు గారు స్వామి వెనకే నడుస్తారు. రమణ్ రావు సైడ్ తిరిగి, ఏమి సుబ్బలక్ష్మి వచ్చింది కదా ఎక్కడ అని అడిగాట. అయితే మా సుబ్బలక్ష్మి అంటే ఆడవాళ్ళకి సంబంధించింది కదా, చూడండి చూడండి అని చెప్పాట. స్వామి డైరెక్ట్ మా నాన్న దగ్గరికి వచ్చి, మా ఫాదర్ అన్నీ పాట రాసుకుంది ట్యూన్ ఆయన పాడి రికార్డ్ చేసుకుంటారు, అది ఆయన అలవాటు. అది ఒక క్యాసెట్ స్వామికి ఇద్దాము అని బయలుదేరారు. వచ్చారు, చేతిలో క్యాసెట్ తీసుకొని, ఏమి సుబ్బలక్ష్మి బాగా పాడావు అని మా ఫాదర్ని ఉద్దేశించి ఫన్ చేశారు. అక్కడ అందరూ నవ్వడం జరిగింది. తర్వాత స్వామి శివంలో ఒక 1 అవర్ కాన్సర్ట్ కూర్చొని వినడం జరిగింది. అన్నిటికంటే ఫాదర్ వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత ఒక 15 మంది కవుల్ని తీసుకెళ్ళి అక్కడ కవి సమ్మేళనం చేశారు. చేసిన తర్వాత స్వామి ఇంటర్వ్యూ ఇవ్వడం, బ్లెస్ చేయడం, ఇది తర్వాత సంగీత కార్యక్రమం కూడా ఒకటి తీసుకొని వెళ్ళి చేశారు. అప్పుడు వైస్ ఛాన్సలర్ అయ్యారు. ఫస్ట్ ప్రోగ్రాం అది నాన్నగారు స్వామి అది చేసి అయిన తర్వాత ఒక గొలుసు క్రియేట్ చేసి మెల్లో వేశారు. నిజంగా ఆ గొలుసు ఎందుకు వేశారు అనేది ఏదో ఒక ఆయన ఇది చూపించడానికి కాదండి. మా ఫాదర్ ఆ 3 years ఎంత స్ట్రగుల్ అవుతారో ఆ స్ట్రగుల్ నుంచి ఆయన్ని కాపాడడానికి చేశారు. ఆయన హయాంలో 100 ఎకరాల స్థలం తెలుగు యూనివర్సిటీకి రావడానికి స్వామి ఇచ్చినటువంటి శక్తి అనుకుంటున్నాను నేను అది. మేడం ఎంత కరుణ అండ్ స్నేహం ఇవన్నీ ఎలా చూపిస్తారనడానికి ఇది ఒక నిదర్శనం. మేడం నా చిన్నప్పటి నుంచి మేడంని నేను చూడడము చేయడం జరిగింది. ఒక గొప్ప అనుభూతి. నేను ఒక సంకల్పంతో మేడంని కలవాలనుకున్నాను, కానీ భగవంతుడు ఒక గురువు అండ్ స్వామి అన్నమయ్య అందరి సమక్షంలో నా కోరిక తీరుస్తున్నందుకు ఆ పుస్తకాన్ని మీకు అందిద్దామన్నది నా సంకల్పం. అన్నమయ్య అభినవ దర్శనం అనే పుస్తకానికి మేడం చాలా అద్భుతమైన ముందు మాట రాశారు. అది ఆ పుస్తకానికి అది చదివిన తర్వాత బుక్ చదవడం కొంత సులువు అవుతుంది. బట్ ఇతరికి మేడంకి సభాముఖంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. స్వామి గురించి చెప్పాలంటే చాలా ఉంది. అది నా పర్సనల్ ఒక్కటి చెప్తాను. స్వామి నా మ్యారేజ్ సెటిల్ అవగానే మా ఫాదర్ వెళ్ళి లగ్న పత్రిక, ఇన్విటేషన్ కాదు లగ్న పత్రిక పట్టుకొని మా వారి ఫోటో నా ఫోటో తీసుకెళ్ళారు. ఎందుకంటే మా అత్తగారి సైడ్ వాళ్ళు డివోటీస్ గారు. సో అందు గురించి వెళ్ళేటప్పటికి స్వామి ఫస్ట్ లగ్న పత్రిక మా ఇద్దరి ఫోటో తీసేసుకున్నారు. ఆ తీసుకోవడంలో గల అర్థం ఇప్పుడు అర్థమవుతుంది. మా కుటుంబంలో మా అమ్మాయి పెద్దమ్మాయి సంగీత సేవ చేసుకోగలుగుతుంది, రెండో అమ్మాయి సేవ ప్లస్ సంగీత సేవ రెండూ చేసుకోగలుగుతుంది. ఒకళ్ళు అమెరికాలో ఒకళ్ళు ఇండియాలో. స్వామి మా కుటుంబాన్ని అలా రక్షించారు అనడానికి ఇది ఒక పెద్ద నాకు పర్సనల్గా నిదర్శనము. చాలా థ్యాంక్స్ మ్యామ్. థ్యాంక్ యూ.